ఆర్కే ఫిలిమ్స్ స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్ పైన దీక్ష అనే టైటిల్తో కొత్త మూవీ నా దర్శకత్వంలో చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మా అన్న సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు గజ్వెల్ ఎమ్మెల్యే గారు. అన్నానికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇంత బిజీ ఉన్నా వచ్చి మా ముహూర్తానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలాగే గురువర్యులు మా కృష్ణమాచార్యులు గారు, వారు ఇంతకుముందే చెప్పారు మాకు. వారి యాగంలోనే మేము కడప వెళ్ళి బ్రహ్మంగారి మఠంలో నేను గురురాజు అన్న కలిసి వెళ్ళి ఆ రోజు నుంచి కంటిన్యూగా గురుగారితో కలుస్తూ ఉండు. ఈరోజు చాలా బిజీగా ఉన్నారు గురుగారు, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. వారు కూడా టైం ఇచ్చి వచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా వారికి కడప నుంచి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా వైస్ చైర్మన్ గురు రాజారన్న గారు, అలాగే ఇంకో వైస్ చైర్మన్ జేవిఆర్ అన్న గారు, ఇందులో హీరోయిన్స్గా కిరణ్, అలాగే భవ్య, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులు మా చిత్తజల్లు ప్రసాద్ గారు, వారు కూడా 10 సినిమాలు డైరెక్షను, 10 సినిమాలు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు వారు. అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ మా వెంకటేష్ గారు, అలాగే తేజ గారు హీరో, అలాగే సింగర్ ప్రత్యూష, మా యాంకర్ అనుష, ఎవరున్నారు ఇంకా మా రైటర్ ప్రసాద్ గారు, అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గిరి, మా ప్రొడ్యూసర్ గిరి గారు, ఇంకా వచ్చిన అతిథులు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల్లో నేను దాదాపుగా అంటే ఇప్పటికే ఒక 35 సినిమాలు చేస్తుంటా. మీ అందరికి తెలుసు. ఒక 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, అందులో సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశాను. ఉదయ్ కిరణ్ హీరోగా చేసింది నేను, జోడీ నెంబర్ 1. అలాగే రవితేజ ఫస్ట్ సినిమా కూడా మేమే చేసిన ఫస్ట్ మూవీ, శ్రీను వైట్ల డైరెక్టర్, నేను ఒక 4 కలిసి చేసినాం అప్పుడు. అలాగా 35 సినిమాలు చేయడం జరిగింది. దాదాపు ఒక 250 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇక్కడ హిందీలో కూడా ఒక 7 సినిమాలు చేసినాను. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మళ్ళీ మనం సినిమా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మంచి కథ అనుకొని మా ప్రసాద్ గారు మంచి కథ అందించారు. డెఫినెట్గా ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనిషికి దీక్ష అనేది ఒక పట్టుదల అవసరం. ఏ పని చేసినా దానిలో పట్టుదలతో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఏ వృత్తిలో అయినా, ఇటు రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, ఏ ఎడ్యుకేషన్లో కానీ, దేంట్లో అయినా. నేను మొన్న చూసా, మన మహబూబ్ నగర్ ఒక అమ్మాయి కూడా ఎంతో దీక్ష పట్టుదలతో ఢిల్లీలో ఉండి ఫస్ట్ టైం థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఆమె ఫస్ట్ టైం ఐఏఎస్ దాంట్లో ఫస్ట్ టైం. అంటే ఆమె 18 గంటలు చదివిందంట పర్ డే. అంటే ఎంత పట్టుదల ఉంటే చేస్తుంది అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మేము ఈ దీక్ష సినిమాను కూడా మొదలు పెడుతున్నాం. దానికి అంతే దీక్షతో ఉన్నాడు మా కిరణ్ హీరో. చాలా బాగా మంచి ఫిజిక్, ఆయనకి 6 ప్యాక్ ఫిజిక్ ఉంది మా హీరోకి. అలాగే భవ్య కూడా దాదాపుగా 10 సినిమాలు చేసింది అమ్మాయి హీరోయిన్గా. వారు కూడా మంచి డాన్స్ బాగా చేస్తుంటుంది. దీనికి తగ్గట్టుగా సాంగ్స్ కూడా అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. కొంత షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, కొంత దుబాయ్లో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ కథకు తగ్గట్టుగా ఆర్టిస్టులను కూడా అందరు సెలెక్ట్ చేసి ఫస్ట్ నుండి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ షెడ్యూల్ చేస్తున్నాం. తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ గ్యాప్ ఇచ్చి దుబాయ్లో చేస్తున్నాం. దీనికి ఇంకా చాలామంది కోరియోగ్రాఫర్స్ని వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేది ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్ టైం అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా దీనికి ఒక అవార్డు వచ్చే మూవీగా చేయాలని ఒక పట్టుదల. సినిమాల కథకు కూడా సంబంధించి కొంత అవార్డుకు సంబంధించింది ఉంటుంది. కాబట్టి అవార్డు సంబంధించి అదే పట్టుదల, కృషి ఉంటే ఏదైనా జరుగుతుంది, దీక్షతో పనిచేస్తే ఏదైనా జరుగుతుంది అని ఒక కాన్సెప్ట్తో చేస్తున్న సినిమా. కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్స్ మంచి డబ్బులు వస్తాయి. దీంట్లో నేను కూడా భాగస్వామిని చేస్తున్నా కాబట్టి తప్పకుండా దీన్ని
మంచి క్వాలిటీతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరుగుతుంది. అలాగే దానికి రిలీజ్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను గతంలో కొన్ని సినిమాలు అయితే 90 days కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. 91 రోజు చరిత్ర కోసం 90 daysలో రిలీజ్ చేయాలని 90 days తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతో, నాకు ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మంచి క్వాలిటీతో దీన్ని భారీ ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికి మంచి మనసుతో ఉన్న మా అన్నలందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు మరీ థ్యాంక్ చెప్తూ ఈ సినిమా షెడ్యూల్ కంప్లీట్ కాగానే సాంగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాము. తప్పకుండా మీ అందరి దీవెనలు కూడా కావాలి, ప్రజలందరి దీవెనలు కూడా ఈ సినిమాకి అవసరం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం చేస్తానని తెలియజేస్తూ త్వరలో ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మా తేజ హీరో గారు కూడా అనుకున్నాం. దాంట్లో 4 హీరోయిన్స్ ఉంటారు. ఆ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. దానిలో సాంగ్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. మంగళి గారు 2 పాటలు పాడినారు. అలాగే అంటే ఇంకా ఆర్టిస్టులు అందరు సెలెక్ట్ చేయాలి. మా తేజాని నెగిటివ్ రోల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఆయనను. మధుప్రియ పాడింది, గీతా మాధురి, ఇలాగా సాంగ్స్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. దీని కంటిన్యూగా సినిమాలు చేయాలని ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన చేయాలని ఒక మంచి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, గతంలో చేసినట్టు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మా మూవీ దీక్ష మూవీ ఓపెనింగ్ అయింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తేవాలని మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న కిరణ్కి గుడ్ లక్. అండ్ రామకృష్ణ గౌడ్ సార్కి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి ఆయనకి బోల్డ్ అని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ బోల్డ్ అని చేయాలి. అండ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సో గుడ్ లక్ టు యూ సార్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం. మెయిన్గా నన్ను ఈ ఈవెంట్కి పిలిచిన రామకృష్ణ గౌడ్ గారికి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి, చాలా అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటూ ఒక సాంగ్ పాడతాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియ, మూషిక వాహన మోదక ప్రియ, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా అన్న పతాని రామకృష్ణ గౌడ్ గారు, మీ అందరికీ తెలియంది ఇంకో కళ కూడా ఉంది. ఏంది, రాజకీయంలో మా సొంత జిల్లాలో ఉండి అక్కడ ప్రజాసేవ చేసి మళ్ళీ మీ దగ్గరికి ఈ కళామ తల్లికి సేవ చేద్దానికి వచ్చిర్రు. కానీ మేము అతన్ని కోరేది ఏంటంటే మళ్ళీ వచ్చి అక్కడ ప్రజాసేవతో పాటు ఈ కళామ తల్లి సేవ కూడా చేయాల్సిందిగా వేదిక ద్వారా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలకు సేవ చేసినాడే మంచి గుర్తింపు వస్తుంది. సేమ్ మీకు ఏ విధంగా అయితే కళల సేవ ఉంటుందో అక్కడ ప్రజలు కూడా అందరు ఎదురు చూస్తారు. రామకృష్ణన్న మా దగ్గర మిట్టపల్లి చిన్న గ్రామం సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఇవాళ రాష్ట్రం గుర్తించే వ్యక్తిగా ఎదిగినందుకు వాళ్ళందరూ కూడా
ఆయన సేవలు ఉండాలి మా సిద్దిపేట జిల్లాకు అనే ఆలోచనతోనే మీ అందరికి కూడా ఆయనకు రేపు ఈ దీక్ష ద్వారా ఈ సినిమా మంచిగా నడవాలి, ఆయన ఇక్కడున్న యూనిట్ అందరు కూడా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మీ కళకు అభివృద్ధి చేయడానికి తోడ్పడరు, రేవంత్ అన్నకు కూడా సినిమాలు అంటే చాలా పిచ్చి, మీ పరిశ్రమ అంటే కూడా ఆయనకు చాలా గౌరవం, ఈ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే అతను కూడా ఉన్నాడు. అందుకోసమే తొందరనే మీ రామకృష్ణ అన్నను కూడా మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి స్థానంలో మా రామకృష్ణ ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే మా కిరణ్ హీరో గారు చెప్పారు వాళ్ళ నాన్న గుర్తుపడుతుండో లేదో కానీ నాగేంద్రం గారు మా జిల్లాకు మంత్రి ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు మిమ్మల్ని కలిసినాం కూడా. ఈ విధంగా కిరణ్ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని, అదేవిధంగా ఎందుకనంటే మనం సేవ చేసినాడే మనకు గుర్తింపు వస్తుంది. మా సార్ అక్కడ కింద కూర్చురు, ఆ సార్ పైకి వస్తే కూడా, ఎందుకంటే మాకు మీతో పని ఉంటుంది సార్, మా స్వార్థంతోనే మిమ్మల్ని పైకి పిలుస్తున్నాము. ఈ విధంగా ఇక్కడ ఉన్న హీరోయిన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరు కూడా మంచి స్థానంలో ఉండాలి. మీరు అన్నట్టు దీక్ష ఒకటి, ఏ పని చేసినా దీక్షలాగా చేస్తేనే అందులో సక్సెస్ అవుతాం. నేను కూడా మా రామకృష్ణ అన్న లాగా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ నుంచి సేవ చేసుకుంటూ ఒక దీక్ష తీసుకున్నట్టు సేవ చేస్తేనే ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన. మొన్న కూడా మేము గజ్వేల్ నుంచే కాంటాక్ట్ చేసినాం. మళ్ళీ రేపు ఎప్పుడన్నా మంచి సేవ చేసే భాగ్యం కల్పించాలని మీ అందరి ద్వారా దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. రామకృష్ణ అన్న తొందరగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ కిరణ్, వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు అయితే ఫిలిం మినిస్టర్, నాకు ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా నిరుత్సాహంగా ఉన్న టైంలో నువ్వు రా టీఎఫ్సీసీలో ఫస్ట్ మా దాంట్లో జాయింట్ సెక్రటరీ చేశారు, తెలంగాణ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అన్నగారు మీకు ఎప్పుడు సదా మీ సేవలోనే చాలామందికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే నా మిత్రుడు కిషోర్ని కూడా తీసుకొచ్చాను, జాయిన్ అయ్యి ఆయన కూడా చాలా సేవ చేస్తున్నారు. మా జేవిఆర్ అన్నగారు అంటే నా యాక్చువల్ మా చిన్న గారు అన్న ఎందుకంటానంటే నా యాక్టరు, ఆయన ఏజ్ తగ్గకూడదు ఆయన అన్న. అలాగే మా రైటర్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము, ఆయన రైటర్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. భవ్య గారు మ్యూచువల్ ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యాక్ట్ చేద్దాం అనుకున్నా, ఇలా యాక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. భవ్య గారు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా నేను ఈ వెలుగులో నించున్నానంటే ఫస్ట్ మెయిన్ మా నాన్నగారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మా నాన్నగారు వచ్చిన, వెనకాల కూర్చున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన లేనిది నేను లేను, ఆయనే నా హీరో. నేను చాలా ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి చీఫ్ గెస్ట్కి వెళ్తుంటాను. అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళని అడుగుతాను మీ హీరో ఎవరు అంటే పేర్లు చెప్తే కాదమ్మా ఫస్ట్ మీ నాన్నగారు మీ హీరో అని చెప్తాను, తర్వాత ఎవరైనా మేమంతా ఎంటర్టైనర్స్ అని చెప్తాను. ఓకే, దీక్ష మూవీ అన్నగారు నాకు సడన్గా ఫోన్ చేసి ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నారు. ఏంటి అన్నగారు అంటే ఇట్లా నీకు ఒక ప్రామిస్ చేశాను గుర్తుందా, నీకు 2 సినిమాలు ఇస్తానని చెప్పాను గుర్తుందా అని అన్నారు. ఫస్ట్ దీక్షలో నిన్ను హీరోగా అనుకుంటున్నాను, సో అని మన ప్రసాద్ గారిని పిలిచి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అన్నయ్య చేస్తున్నారు, చాలా బాగుందండి, అద్భుతం. అంటే అద్భుతం అంటే ఎవరి సినిమా వాళ్ళకి అద్భుతం అనిపిస్తుంది, కానీ దీంట్లో ఒక థీమ్ ఎలా అంటే మనిషి జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. ఒక చరిత్ర సృష్టించాలంటే ఎవరైనా, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఒక చరిత్ర సృష్టించాలంటే దీక్షలా చేస్తేనే సృష్టించగలరు. అలాంటి సబ్జెక్ట్ అన్నమాట ఈ లైన్. హీరోయిన్ ఒక దీక్షలా చేసి ఒకటి సాధిస్తారు. అందుగురించి అన్నగారు ఇందాక చెప్పారు, అవార్డు అంటే అవార్డు ఊరికని ఇవ్వరు కదండి, అవార్డు ఇస్తున్నారంటే దాని ఆ సినిమాకి ఆ లైన్ దాని పర్ఫెక్ట్గా ఉంటేనే అలాంటి లైన్ ఈ సబ్జెక్ట్లో నన్ను హీరోగా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. నెక్స్ట్ కబడ్డీ జట్టులో కూడా ఉంటున్నారు కదా అన్నయ్య గారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మా కో ప్రొడ్యూసర్ గారు బయటకు వెళ్ళినట్టు ఉన్నారు సార్ అన్న,
అన్నగారు మీరు మీ సహకారం చాలా థ్యాంక్స్ అన్నగారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మా హీరోయిన్ భవ్య గారు కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ పేరు పేరున అందరికీ, మా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. వీటన్నిటిని మించి మీడియా మిత్రులు, మీరు లేని మేము లేము. మేము ఎంత కష్టపడ్డా, మేము ఎంత టాలెంటెడ్ అయినా మీరు మమ్మల్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే టైం చాలా స్పీడ్గా అయిపోతుంది. మేము ఎప్పటి నుంచో కష్టపడి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను. లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకొని విలన్గా చేసి, హీరోగా చేసి, మొన్న రీసెంట్గా మాయా అనే మూవీ రిలీజ్ అయింది అది హీరోగా. చాలా మంచి పేరు వచ్చింది. మీ సహకారం వల్లే వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి కూడా వస్తుంది ఆ ప్రాజెక్ట్. తెలుగులో నేను 18 ఫిల్మ్స్ చేశాను, తమిళ్లో 2 ఫిల్మ్స్ చేశాను హీరోగా. ఒక ఫిల్మ్కి అవార్డు వచ్చింది అక్కడ. నాకు మన ఫస్ట్ అవార్డు మన సినిమానే, నాకు నమ్మకం ఉంది దీక్ష ద్వారా. మీ అందరి సహకారాలు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్. నమస్కారం.